हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे पंचदशः सर्गः। ఆ విధముగా వేదములలో పారంగతులైన బ్రాహ్మణులు రాజపురోహితులు రాత్రి అయిన తరువాత ప్రాతకాల రాజద్వారము దగ్గర రాజు ప్రేరణతో ఉపస్థితులు అయినారు. మంత్రి, సేనలో ముఖ్య అధికారులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అక్కడ చాలా ప్రసన్నముగా ఏకత్రము అయినారు శ్రీరాముని అభిషేకము చూడటానికి. నిర్మలమైన సూర్యోదయము సమయములో ఆ రోజు పుష్యమి నక్షత్ర యోగములో శ్రీరాముని జన్మ లగ్నమైన కర్కాటకము ఉపస్థితమైనది. శ్రేష్ఠ బ్రాహ్మణులు శ్రీరాముని అభిషేక వస్తువులు ఏకత్రము చేసి దానిని ఒకచోట చేర్చారు. వాటిలో జలముతో నిండిన సువర్ణ కలశములు మరియు చాలా అందముగా అలంకృతమైన భద్రపీఠము ఉన్నది. ధగధగ మెరుస్తున్న వ్యాఘ్ర చర్మముతో ఆవృతమైన రథము, గంగా యమున పవిత్ర సంగమము నుండి తీసుకువచ్చిన జలము, ఇవి అన్ని వస్తువులు అక్కడ ఏకత్రము చేసి పెట్టినారు. ఈ జలములతో వేరే అన్య నదుల పవిత్ర జలాశయ కూపాలు మరియు సరోవర జలములు, పూర్వములో ప్రవహించే గోదావరి, కావేరి నది జలాలు, ఊర్ధ్వముగా ప్రవాహము చేసే బ్రహ్మావర్త నది జలములు, సరోవరములు, దక్షిణ ఉత్తర దిశగా ప్రవహించే గండకి, శోణభద్ర నది జలములు ఏకత్రము చేసి కలశములలో పెట్టినారు. పాలతో సమానముగా ఉన్న నిర్మల జలములతో వాటితోనే సమస్త సముద్ర జలములు సంగ్రహము చేసి అక్కడ పెట్టినారు. వీటితోనే పాలు, పెరుగు, ఘృతము, మధు, కుశము, లావ ఇంకా పువ్వులు కూడా పెట్టినారు. 8 మంది సుందరమైన కన్యలు, మదమత్త గజరాజులు బంగారం మరియు వెండితో చేసిన కలశాలలో నిండి ఉన్న జలాల మీద పాల వంటి వృక్ష ఆకులని పెట్టినారు. ఆ కలశములలో ఉత్పలములు మరియు పద్మ రేకులు చాలా శోభామానముగా ఉన్నవి. మరియు శ్రీరామునికి చంద్రుని కిరణములు సమానముగా వికసిత కాంతి కలిగిన శ్వేత పీతవర్ణము, రత్నాలతో కూడిన ఉత్తమమైన చామరములు సుసజ్జిత రూపముతో అక్కడ పెట్టి ఉన్నవి. చంద్రమండల సమానముగా సుసజ్జితమైన ఒక శ్వేత ఛత్రము కూడా అక్కడ పెట్టి ఉన్నది.